ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫామ్ హౌస్ కట్టుకున్నానన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ హిమాయత్ సాగర్ చెరువు సమీపంలో తన ఫామ్ హౌస్ గురించి బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫామ్ హౌస్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తీవ్రంగా ఖండించారు. హిమాయత్ సాగర్ చెరువు ఎఫ్ఆర్ఎల్ నుంచి 30 మీటర్ల తర్వాత ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టవచ్చన్నారు. ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. కేటీఆర్ గతంలో తనపై ఈడీ దాడులు చేయించారన్నారు. ప్రస్తుతం తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కేటీఆర్ నిరూపించాలని సవాల్ విసిరారు. అక్కడ అందరికీ తెలంగాణ సాధనలో ఢిల్లీలో పార్లమెంట్లో కొట్లాడము, అప్పుడు సోనియా గాంధీ గారికి ఇంకా ఇతర కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా తెలంగాణ ఇస్తే ఎట్లా బాగుంటుంది, అప్పుడు ఆ రోజులలో కేసీఆర్ మాట ఇచ్చిండు, దళిత ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చిండు. కేంద్రంలో కూడా అక్కడ అందరికీ సమానంగా అవకాశాలు కలుపుతాయి, తెలంగాణ ఇస్తే తెలంగాణ బాగుపడుతుందని చెప్పి ఆ రోజులలో తెలంగాణ రావడం జరిగింది. మీకు అందరూ తెలిసిన విషయమే. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కేవలము ఆయన కుటుంబ సభ్యులే అధికారంలో ఉండాలని చెప్పి ఎవరైతే తెలంగాణ గురించి కొట్లాడినారో వాళ్ళందరినీ పక్కకు పెట్టడం జరిగింది. ఇప్పుడే చూసినాం, మొన్న మన కోదండరామ్ సాబ్ గారు ఆ రోజులలో తెలంగాణ సాధనలో ముందుండి తెలంగాణ వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడు కావాలని చెప్పి మేమందరం అప్పుడు కేసీఆర్ని కోరడం జరిగింది. కానీ కేసీఆర్కి ఆయన ఆలోచననే వేరేగా ఉండే. నా కొడుకు, నా అల్లుడు, నా బిడ్డ, నా వారి కుటుంబ సభ్యులను ఎట్లా అధికారంలో పై ఎత్తున పెట్టాలని చెప్పి తక్కిన వాళ్ళందరినీ కూడా గొంతు కోసి పక్కకు పెట్టడం తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. 2019లో కూడా నాకు పార్లమెంట్ టికెట్ ఇస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో ఎక్కడ కూడా టికెట్ రాకుండా గొంతు కోసి రోడ్డు మీద పడేసిన సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. అప్పటి నుంచి తెలంగాణలో ఏదైతే అవినీతి జరుగుతుందో, తెలంగాణలో అవినీతి పాలన, ఒక నియంతృత్వ పాలన కేసీఆర్ది ఏదైతే